హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు మా తెలంగాణ స్పెషల్ చిక్కుడు కుడుముల రెసిపీని అయితే చూపిస్తానండి. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈ రెసిపీ అయితే చాలా చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. చాలా స్పెషల్ రెసిపీ అండి. ముఖ్యంగా నా ఫేవరెట్ రెసిపీ అండి. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైన చిక్కుడు కుడుముల రెసిపీని మీకు చూపిస్తాను. మా నానమ్మ ఈ రెసిపీని అయితే ఊకే చేసేవారంట. మా డాడీకి అయితే ఫేవరెట్ అని చెప్పొచ్చు. అయితే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి, కావాల్సిన పదార్థాలు ఏంటి అన్నీ ఇప్పుడైతే చూసేద్దాము. చూడండి, ముందుగా ఈ చిక్కుడు కుడుముల కోసం కావాల్సిన పదార్థాలు చూడండి. చిక్కుడు గింజలు అనమాట. కాయ కూడా తీసుకోవచ్చు. కొద్దిగా కాయ వేసుకోవాలి, చిక్కుడుకాయ. అలాగే గింజలు ఎక్కువగా ఉండేట్టుగా చూసుకోండి. మంచి గుడ్లకాయ అంటారు కదండి, చిక్కుడు కాయలు. ఎక్కువగా గింజలున్న కాయను తీసుకొని ఇలా ఒలిచేసుకొని గింజల పార్ట్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కాయను కొంచెంగా తీసుకోండి. అలాగే ఒక బౌల్ వరకు బియ్యపిండి తీసుకోవాలండి. పొడి బియ్యపిండే. మనం ఇంట్లో పట్టించిందైనా వేసుకోవచ్చు, లేదా బయట షాప్లో తెచ్చుకున్నదైనా పర్వాలేదు. అలాగే ఒక బౌల్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట, ఉల్లికాడలు, ఒక బౌల్ కొత్తిమీర, ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. అలాగే కారం కోసం అయితే పచ్చిమిర్చి అనమాట. ఇక్కడ మనము ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నాము, అందుకని కావలసినంత పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలండి. కావలసినన్ని తీసుకొని ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అన్నీ ఇలా తుంచుకొని వేసుకొని అందులోకి ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసి దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. ముందుగా ఈ చిక్కుడు గింజలను అయితే ఉడికించుకోవాలండి. స్టవ్ మీద గిన్నెలోకి ఇవన్నీ వేసుకొని అందులోకి సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకొని, కొన్ని వాటర్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్క 10 మినిట్స్ పాటు ఉడికించారంటే ఇవి మనకు మెత్తగా ఉడికిపోతాయి. కావాలి అంటే మీరు ఇంకా తొందరగా అయిపోవాలంటే కుక్కర్లో అయినా వేసుకోవచ్చు. చిన్న కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చారంటే మెత్తగా ఉడికిపోతాయండి. ఇప్పుడు అవన్నీ వాటర్లోంచి డ్రైన్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మంచిగా ఇలా అంటే నొక్కితే మెత్తగా అయిపోవాలన్నమాట. అలా ఉడికిన తర్వాత వాటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని అందులోకే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు, కొత్తిమీర, అలాగే చూడండి ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. మనం ఇలా పట్టుకున్నాం కదా కచ్చా పచ్చాగా, ఉప్పు వేసుకొని ఇదంతా కూడా ఇందులోకే వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి మిశ్రమం అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి అయితే బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ ఎంత పడుతుందో చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఒక్కసారే మొత్తంగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ. ఈ బియ్యం పిండి ఏంటంటే మనకు బైండింగ్ కోసం అనమాట, మనకి ముద్దలాగా ఫామ్ కావడానికి వేసుకోవాలి. ఎక్కువగా మనకి చిక్కుడుకాయలే ఉండాలి, చిక్కుడు గింజల పార్టే ఎక్కువగా ఉండాలి. ఈ బియ్యం పిండి మెయిన్గా మనకు ముద్దలాగా, ఒక చపాతీ ముద్దలాగా ఫామ్ అవ్వడానికి మాత్రమే వేస్తాము. 1/2 స్పూన్ మనము పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాము. ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు అయితే యాడ్ చేస్తున్నానండి ఉప్పు. ఇంకా అంతే అనమాట, ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. ఉల్లికాడలు, కొత్తిమీర, ఉడికించిన చిక్కుడు గింజలు, అలాగే ఉప్పు, బియ్యపిండి ఇవన్నీ వేసుకొని మనకు బియ్యపిండి చూసుకుంటూ యాడ్ చేసుకోండి. మంచిగా మనకి ఒక చపాతీ ముద్దలాగా రావాలన్నమాట. బైండింగ్ కోసం ఒక ముద్దలాగా ఫామ్ కావడానికి ఈ బియ్యపిండిని యాడ్ చేసుకుంటూ కొన్నిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ గింజలను మెత్తగా నలపొద్దండి, గింజలు అలాగే ఉండాలన్నమాట. ఇలా లైట్గా కలుపుకుంటూ ఒక ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. పిండి తక్కువగా అనిపిస్తే మరి కాస్త పిండిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా అంతా కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీ ముద్దను ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి. కలిపేసుకొని ఇంకా దీన్ని పక్కకు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. వెంటనే కలిపిన తర్వాత మనం కుడుముల్లాగా ఫామ్ చేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవడమే. ఇది ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తుంటారండి. కర్రీలాగా వండుకొని కూడా చేస్తారనమాట. చిక్కుడుకాయ కూర పచ్చిమిర్చి మిశ్రమం వేసుకొని మంచిగా ఉల్లాకు, కొత్తిమీర, అలాగే టమాటా కూడా వేస్తుంటారు కొందరు. అలా వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. కొందరు ఉప్పు, కారం అన్నీ వేసి చేస్తారు. కారం, పసుపు, ధనియాల పొడి అలా కూడా చేస్తారు.
మన ఛానల్లో ఆల్రెడీ ఒక రెసిపీ అయితే ఉందండి, ఇంకొకలాగా చేసిన రెసిపీ. అసలు మెయిన్గా అయితే ఇలానే చేస్తారనమాట, పచ్చివే వేస్తారండి, అంటే ఉడికించి కర్రీలాగా చేయకుండా ఇలాగే చేస్తారు. మా నానమ్మ అయితే ఇలాగే చేసేదండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఫ్రెష్ కొత్తిమీర, ఉల్లికాడలు ఎక్కువగా వేసుకొని, మంచిగా చిక్కుడుకాయ కూడా ఫ్రెష్ది ఇలా గింజలకాయ వేసుకొని ఉడికించుకొని బియ్యపిండి వేసి కలిపి చేస్తే ఇంకా అద్భుతం అనమాట. ఎన్ని తింటున్నామో కూడా తెలియదండి, అన్ని తినేస్తాము, అంత కమ్మగా ఉంటాయి చిక్కుడు కుడుములు. చూడండి, నేను చూపించినట్టుగా ఉండలుండలుగా కొంచెం కొంచెం తీసుకొని ఇలా మంచిగా కుడుముల్లాగా చేసుకోవాలన్నమాట. షేప్ ఇంకా మీ ఇష్టం అండి, పొడుగ్గా ఇట్లా మోదకాలు చేస్తారు కదా, అలా కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇలా నేను చూపించినట్టుగా ఇలా చేస్తే ఏంటంటే మనకి గుంటలాగా వస్తుందన్నమాట. గుంటలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తినేసేయచ్చు. చిన్నగా గుంటలాగా పెట్టేసుకొని అన్నింటినీ కూడా ఇలా ఇడ్లీ పాత్రకి మంచిగా నూనెని అప్లై చేసుకోవాలి. కొద్దిగా నూనెని అప్లై చేసుకొని ఇడ్లీ ప్లేట్లోకి వీటన్నిటిని కూడా ఇలా పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద ఇడ్లీ కడాయి పెట్టేసుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఈ ప్లేట్ని పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవిరి మీద మంచిగా ఉడికించాలండి. ఇడ్లీని ఎలా అయితే ఉడికిస్తామో సేమ్ అలాగే వీటిని కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ పాటు ఉడికించారంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడు కుడుములు అయితే రెడీ అయిపోతాయి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు ఉంచేసాను నేనైతే. చూడండి, 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము ఉడికాయో లేదో ఎలా తెలుస్తాయి అంటే, మనం ఇలా టచ్ చేస్తే మనకి బంకలాగా అంటుకోకూడదనమాట. ఇలా మంచిగా వచ్చేసేయాలి. చూడండి, మెత్తగా ఉడికిపోతాయి, మనము టచ్ చేస్తే కూడా మెత్తగా ఉంటాయి. అలాగే మనకి వేళ్ళకు కూడా ఏమీ అంటుకోదండి, పిండిలాగా. అప్పుడే మనకి ఇవి ఉడికిపోయినట్టు. ఒక 15 మినిట్స్ ఉంచేసుకోండి, మంచిగా ఉడికిపోతాయి, నో ప్రాబ్లం. అయితే వేడి మీద ఉన్నప్పుడు వీటిని అయితే నెయ్యితో ఇష్టంగా తింటారు. ఇంకా చల్లారిన తర్వాత పల్లి నూనెతో సర్వ్ చేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. నాకు వేడివి కూడా పల్లి నూనెతో తినడమే ఇష్టం అండి, చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనకు దీనికి స్పెషల్గా చట్నీస్ కానీ కర్రీస్ కానీ పొడులు కానీ ఏమీ అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలానే తినేసేయచ్చు. ఇంకా వీటికి ఏమీ అవసరం లేదు. ఇందులోనే మనకి పచ్చిమిర్చి అంత స్పైసీగా అన్నీ వేస్తుంటాం కదా, చిక్కుడుకాయ కూర కూడా ఉన్నట్లే కదా, అందులో ఇంకా ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా తినేసేయచ్చు. మంచిగా నూనెలో అద్దుకొని అయినా తినవచ్చు, లేదంటే నెయ్యిలో అద్దుకొని అయినా తినచ్చు, ఇంకా మన ఇష్టం అనమాట. ఎస్పెషల్లీ ముఖ్యంగా అయితే నూనెతోనే తింటారు, అది కూడా పల్లి నూనెతోటి తింటేనే ఆ రుచి అనేది మనకు తెలుస్తుందన్నమాట, అంత కమ్మగా ఉంటాయి. ఖచ్చితంగా ఈసారి మీరు కూడా మంచిగా ఇలా చిక్కుడుకాయ తెచ్చుకొని గింజలకాయ తెచ్చుకొని ఇలా నా ప్రాసెస్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి, మీ పిల్లలకు కూడా నచ్చుతాయండి. ఖచ్చితంగా మమ్మీ మళ్ళీ చేయవా అని అడుగుతారు, అంత కమ్మగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చేయడం కూడా చాలా సింపుల్ కదండి, మనకి ఈజీగా అయిపోతాయి. ఒక హాఫ్ అన్ అవర్ లోపే మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ సూపర్ టేస్టీగా ఉంటాయి, మంచి స్నాక్ రెసిపీ అనమాట. అలాగే చాలా హెల్తీ కూడా అండి, మంచి బలం అనమాట. చిక్కుడు గింజల్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది కదండి. అలాగే బియ్యపిండి కూడా హెల్త్కి మంచిది కాబట్టి వెనకటి రోజుల్లో పల్లెటూర్లలో ఎక్కువగా ఇవైతే చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ చిక్కుడుకాయ సీజన్ వచ్చినప్పుడు చెట్ల మీద చిక్కుడుకాయ తెంపుకొని ఎంచక్కా ఉల్లాకు కొత్తిమీర అన్నీ వేసి ఇలా చేసుకుంటూ ఉండేవాళ్ళండి. హెల్త్కి కూడా చాలా మంచి రెసిపీ, చాలా బలమైన రెసిపీ అనమాట. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీరు తిని ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాకు కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.